మ్యూజిక్ డైరెక్టర్ గారు రమేష్ గారికి, ఈ చిత్ర దర్శకులు రవివర్మ గారు, నిర్మాతలు కుందాలి పాండురంగం గారు, మధ్యల అనిల్ కుమార్ గారు, సమలి హీరోయిన్ గారు, నరేష్, వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరికీ, మిత్రులు రసమయ్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సినిమా రంగంలో చిన్న చిత్రాలు ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రత్యేకించి హైదరాబాద్ ఇండియన్ సినిమాకి హైదరాబాదే మెయిన్ సెంటర్గా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆశయం. అది అతి త్వరలో అందరితో మాట్లాడి మన ఇండస్ట్రీకి మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తప్పకుండా రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రెండోది, తెలుగు సినిమా స్టామినా ఏంది అనేది ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి బాహుబలి, శ్రీమంతుడు 2 చిత్రాలను మనం చూడడం జరిగింది. అంటే మన దేశంలో ఏ లాంగ్వేజ్ సినిమాలు అయినప్పటికీ తెలుగు సినిమా స్టామినా కూడా ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఆ 2 సినిమాల పట్ల మరి తెలుగు ఇండస్ట్రీ స్టామినాని మళ్ళొకసారి చాటడం జరిగింది. దాంతోపాటు చిన్న సినిమాలను కూడా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా చిన్న సినిమాలు తీసేటువంటి నిర్మాతలు, దర్శకులు, మరి టెక్నీషియన్స్ అంతా ఎంత ఇబ్బంది పడుతుందో మనకందరికీ తెలుసు. కాబట్టి అతి త్వరలో అందరితో మాట్లాడిన తర్వాత తప్పకుండా సింగిల్ విండో ద్వారా ఈరోజు మనకు ఎక్కడైనా షూటింగ్స్ తీసుకోవాలన్నా కానీ పర్మిషన్స్ కూడా నానా రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. అవన్నీ దూరం చేయడానికి, రెండోది చిన్న సినిమాలను ప్రమోట్ చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి, మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలని అతి త్వరలో కూర్చోబెట్టి మాట్లాడి తప్పకుండా అవి సాధిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు తెలుగు సినిమా రంగానికి కులము, మతము, ప్రాంతం ఉండదు. ఈ సినిమా రంగం హైదరాబాద్లో స్థిరపడడానికి అనేక మంది పెద్దల త్యాగాలు ఉన్నాయి. మరి డెఫినెట్గా వారిని గుర్తుంచుకొని ఈ సినిమా రంగాన్ని ఇంకా మునుముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నూతన డైరెక్టర్ గారు, కొత్త నిర్మాతలు, అదేవిధంగా కొత్త హీరో, హీరోయిన్, ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రమేష్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. అయితే మొట్టమొదటిసారి రమేష్ మరి మా రసమయ్య గారి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రమోట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందిని చూస్తూ ఉంటాం. ఈరోజు టాలెంట్ అనేది చాలామందికి ఇండస్ట్రీలో ఉన్నది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. డెఫినెట్గా రాబో రోజుల్లో మంచి రోజులు అందరికీ వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు సింపుల్ లవ్ స్టోరీ, ఈ సినిమా మంచిగా ఆడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. డైరెక్టర్ రవివర్మ, అట్లాగే ప్రొడ్యూసర్స్ పాండురంగం, అనిల్ గారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ రమేష్, మిగతా సాంకేతిక నిపుణులందరికీ, సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటీనటులందరికీ, అట్లాగే శివారెడ్డికి, అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. డెఫినెట్గా ఈ సినిమా ఆడియో బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవివర్మకు, అలాగే ఆత్మీయుడు, మిత్రుడు,
సహచరుడు కూడా రమేష్ అన్న గారికి, అలాగే ముఖ్యంగా ప్రయత్నాన్ని మేమున్నామంటూ ఇవాళ విత్తనానికి నీళ్లు అనేది చాలా ప్రాధాన్యత. విత్తనానికి నాటినప్పుడు నీళ్లు పోసినప్పుడే అది మొలకగా ఇస్తుంది, అది మరిన్ని విత్తనాలకు జన్మనిస్తుంది. ఇలా విత్తనాలకు తను నీళ్లుగా మారినటువంటి ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా పాండురంగం గారికి అలాగే అనిల్ గారికి ఇందులో తొలి ప్రయత్నంలోనే మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినటువంటి హీరోయిన్స్, టెక్నీషియన్స్ అలాగే అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నా. నాకు వాస్తవంగా కొంచెం సింపుల్ లవ్ స్టోరీ కదా, చాలా సింపుల్ లవ్గా ఉందనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంది ఇది ఎంత హెవీ లవ్ ఉన్నదో ఇక్కడ. ఎందుకంటే రవి వర్మ మీద అభిమానంతో ములుగు నుంచి కదిలి వచ్చారు చాలామంది, అలాగే వాళ్ళ ప్రొడ్యూసర్సు వాళ్ళ మీద కూడా అభిమానంతో. ఈ అభిమానం చూస్తూ ఉంటే ఇది సింపుల్గా లేదు, రేపు థియేటర్లకు వచ్చినాక ఇంతకన్నా హెవీ ఉంటుందనే నేను భావించుకుంటాను. తప్పకుండా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రయత్నం. తెలంగాణలో సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే మా సినిమాలు గొప్పగా తీయాలన్నటువంటి ఒక ప్రయత్నానికి వాళ్ళ ధైర్యంగా పేరు చెప్పుకొని 4 అక్షరాలు స్క్రీన్ మీద వేసుకున్నంత గొప్ప ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధన. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇందాకనే గౌరవనీయులు మంత్రివర్యులు మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలామంది, నేను ఈ వేదిక మీద చాలాసార్లు వచ్చినప్పుడు అందరూ అదే అంటారు, మాది చిన్న సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది బడ్జెట్ నిర్ణయించదు, చూసే ప్రేక్షకుడు నిర్ణయిస్తాడు ఇది పెద్దదా చిన్నదా అని. కాబట్టి మనది మనడాన్ని ఎప్పుడు మనం చిన్నగా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. తూటా చిన్నగానే ఉంటుంది, పేలితే విస్ఫోటం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఒక గొప్ప ప్రయత్నంకు తప్పకుండా హృదయపూర్వకంగా మీ అందరికి కూడా, అలాగే మా అన్న సహచరుడు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నేను స్వాగతం చెప్తున్నా, మైక్ నా దగ్గర ఉన్నది కాబట్టి. అలాగే మిత్రులు ఇక్కడ ఆత్మీయుడు శివారెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు శివారెడ్డి వస్తే మాకు ఆనందం కలుగుతుంది అన్నటువంటి గొప్ప పేరును సంపాదించుకున్నాడు శివారెడ్డి. అలాగే అన్న ప్రతాప్ రామకృష్ణ కానీ వీళ్ళంతా కూడా ఒక గొప్పగా ఎదిగొచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కాబట్టి తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి, ఇది మంచి విజయవంతమై మరిన్ని సినిమాలకు స్ఫూర్తినిస్తుందని తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం యూనిట్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే నా తొలి సినిమా కూడా తన మ్యూజిక్ రమేష్ మంచి చెయ్యి. చాలామంది పొద్దుగా లేస్తే ఇష్టమున్న వాళ్ళ ముఖం చూద్దాం అనుకుంటారు, శుభం కలుగుతుందని. నాకు కూడా నేను చేసినటువంటి జై తెలంగాణ సినిమా ఒక 2 సంవత్సరాలు సినిమా తీసినటువంటి శ్రమను ఒక వారంలో మర్చిపోయగలిగిన. ఇప్పటికి కూడా ప్రతి రింగుటోన్లో తెలంగాణ ప్రాంతంలో ఏ ఉద్యమకారుడు తెలంగాణ ప్రేమించే ప్రతి వాళ్ళ రింగుటోను అదే ఉంటుంది. ఇప్పటి కూడా మీ అందరూ అంత గొప్ప పాటలు చేసిండు రమేష్. ఆ పాటలన్నీ కూడా బాగా పోటీపడి ఇవాళ యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ఇప్పటికి కూడా ఆ పాటలు కనబడతాయి. అంత మంచి మ్యూజిక్నిచ్చి నేను ఒక మామూలు పాట కానీ గోషి కానీ గొంగడేసుకొని ధూమ్ధామ్ చేస్తూని, కానీ వెండితెర మీద చూపించడానికి కోసం కూడా ఎన్నో నా కోసం శ్రమించిండు. థ్యాంక్ యూ భయ్యా, ఆల్ ది బెస్ట్. ఆ ఫలాలను ఇవ్వాలి కదా, ఫలాలని కూడా అందిస్తున్నాం. మీ సారథికి సంబంధించిన 2 కళాకారులతో ఈ సినిమాలో పాటలు పాడించాము, అది మేము ప్రకటిస్తున్నాం. ఆడియో వేడుకకు వచ్చిన మా సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు, మా చాలా దగ్గర మా వాస్తవ్యులు, సినిమా ఇండస్ట్రీకి బాగా సపోర్ట్గా ఉన్న దగ్గరి మిత్రులు, అలాగే ఇప్పుడే ఆడియో లాంచ్ చేసి వెళ్ళిపోయిన మా శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్న గారు, శంకర్ గారు, అలాగే తెలంగాణలో నేను నా జోడీ నెంబర్ 1లో హీరోగా నటించిన మా దగ్గర మిత్రులు శివారెడ్డి గారు, అలాగే ఈ సినిమా నిర్మాతలు రవి వర్మ డైరెక్టర్ గారు, నాకు చాలా దగ్గర రమేష్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ప్రెస్ వారికి నా నమస్కారాలు. ఇది చిన్న సినిమా అని అనుకోవడం కరెక్ట్ కాదు, పెద్ద సినిమా రేంజ్లో ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇది పెద్ద సినిమా, చిన్న సినిమాల్లో పెద్ద సినిమా. ప్రొడ్యూసర్స్ని డెఫినెట్గా అభినందించాలి, ఎందుకంటే సినిమా చేయడం ఎంత ముఖ్యమో పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ ముఖ్యం. దానికి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారన్న దానికి ఈరోజు ఆడియో ఫంక్షనే నిదర్శనం. ఇంతమంది పెద్ద నాయకులని, మంత్రులని, ఎమ్మెల్యేలని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ పిలవడం,
అలాగే ఇక్కడికి ప్రేక్షకులు కూడా చాలామందిని పిలవడం నిజంగా ఒక మంచి, అంటే దీన్ని ప్రజెంట్ చేయడంలో ఇది మొదటి మెట్టు. ఆడియోది దీన్ని సక్సెస్ చేసినారు. డెఫినెట్గా మీ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా నాకుంది. మీరు చూపించిన మీ సాంగ్స్ మా రమేష్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఎందుకంటే ఫస్ట్ సినిమానే మంచి హృదయం ఉన్న మన అన్నగారు రసమయ బాలకృష్ణ గారి సినిమా చేయడం, అది ఒక్కరా ఇద్దరా అనే సాంగ్ మొత్తం తెలంగాణలో ధూమ్ ధూమ్. ఆ సినిమా ఆ పాట ద్వారా నిజంగా చెప్పాలంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కూడా కొంత దోహదం చేసింది ఆ సాంగ్. దానికి గంటపథంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సాంగ్ను చేసిన రమేష్ గారు ఈ సినిమా చేస్తున్నారు. మంచి దారిలో వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే దీనిలో నటించిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాని తప్పకుండా మీరు ఇప్పుడు చిన్న సినిమాలకి పర్సెంటేజ్ విధానంలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్గా గెలవడం జరిగింది. మీకు ఎప్పుడు కానీ ఏ థియేటర్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. డెఫినెట్గా మేము ఫిలిం ఛాంబర్ ద్వారా పరిష్కరించడానికి మేమందరం తప్పకుండా మేము ముందుంటాము. ఛాంబర్ కూడా దీనికి తప్పకుండా చిన్న సినిమాలకి పర్సంటేజ్ విధానంలో థియేటర్లు ఇప్పించడానికి మేము ముందుంటామని చెప్తున్నాము. ఎందుకంటే సినిమా రిలీజ్ చేయడంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చిన్న సినిమాలకి. కాబట్టి మీకు ఎప్పుడు ఏ థియేటర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీకు మా హెల్ప్ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఉంది, మా సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి మీరందరూ ముందుకు వచ్చినందుకు దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే విచ్చేసిన మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ అన్నయ్యలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా దర్శకులు రవివర్మకి, అలాగే మా ప్రొడ్యూసర్ పాండన్నకి, అలాగే అనిల్ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇందులో హీరోయిన్ అన్నగా నేను నటించాను. సో ఇప్పుడిప్పుడే పెద్దోన్న అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది నన్ను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెంచినందుకు. సో మీ అందరి ఆశీస్సులతో ఇంకా పెద్దోన్న అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా విచ్చేసినటువంటి, నన్ను ఎప్పుడు సొంత తమ్ముళ్లాగా ఆదరించి అభిమానించేటువంటి మా అన్న తలసాని శ్రీనివాస యాదవ్ అన్నకి, అలాగే మా శంకర్ అన్నకి, అలాగే మా రసభై బాలకృష్ణ అన్నకి, కళాకారులలో మా కళాకారులందరికీ ఒక గొప్ప చందమామ లాంటి వాడు. సో మా కళాకారులకి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక కళాకారుడు. సో ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. దానికి చాలా ఆనందపడుతూ, అలాగే మా ఇంకో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నకి, అలాగే వేదిక మీద ఉన్న మా ఫస్ట్ నేను హీరోగా చేసిన మా ప్రొడ్యూసర్, ఎప్పుడు హీరో అని పిలుస్తూ ఉంటారు, మా పతాని రామకృష్ణ గౌడ్ అన్నకి, అలాగే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇందులో నటించినటువంటి హీరోలకి, హీరోయిన్స్కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సింపుల్ లవ్ స్టోరీ అన్నారు కానీ పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మామూలుగా మా నిర్మాతలు మామూలుగా ఇలా కనబడొద్దు, అస్సలు కనబడొద్దు, ఇలా అలాగే కనబడాలి ఎప్పుడు ఫోన్లు పట్టుకొని, అంటే అంత బిజీగా ఉండాలన్నమాట. సో ఎప్పుడు చూడు బుకింగ్లు, ఎప్పుడు చూడు షూటింగ్లు, ఎప్పుడు చూడు చెక్కుల మీద సంతకాలు పెట్టడాలు, లేదా క్యాష్లు తీసుకోవడాలు, ఆ ఫోన్ల బిజీలోనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రవివర్మ దర్శకులు, నేను షూటింగ్ చేసినన్ని రోజులు చాలా డేట్సే చేశాను. సో చేసినన్ని రోజులు ఆయన పట్టుదల, ఆయన కసి, ఆయన ప్రయత్నం, ఆయన టెక్నిక్గా ముందుకు దూసుకుపోయే విధానం, సినిమాని ఎలా తీయాలా, ఎలా ప్రమోట్ చేయాలా, ఎలా దాన్ని ప్రేక్షకుల ముందు పెట్టాలా అనే ఒక ప్రయత్నంలో చాలా ఆయన కష్టపడ్డారు. అది ఇంత అంత కదా కష్టం. దానికి వెన్నంటి నేనున్నాను అని చెప్పేసి ముందు నిలిచినటువంటి మా అన్నలు ఇద్దరు ప్రొడ్యూసర్సు, అలాగే మా పాండన్న మెయిన్గా నాకు లొకేషన్లో చాలా కంపెనీ ఇచ్చేవారు. అంటే కంపెనీ అంటే చాలామందికి వేరే కంపెనీ అవుతుంది, ఎందుకంటే ఈ మధ్య 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా కంపెనీలు ఇచ్చుకుంటున్నారు. ఆ కంపెనీ కాదు, మామూలుగా పక్కన కూర్చొని చక్కగా మేము ఆ సీన్ గురించి డిస్కస్ చేసామని. తినలో చూడ్డానికి ప్రొడ్యూసర్ లాగా గంభీరంగా కనబడుతున్నారు కానీ ఒక పెద్ద కమెడియన్ ఉన్నారు. ఆయన కనుక కామెడీ రోల్స్కి
చేయడానికి ముందుకు రావాలి, కానీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ కూడా పక్కకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన మాట నిజమా అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది. ఈ సినిమా చూడండి ఒకసారి, చూసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఏం చేశారు ఇందులో, అసలు మా క్యారెక్టర్లు అన్నీ పక్కకు పడిపోయినాయి. అంటే నాదంటే కొంచెం సీరియస్ క్యారెక్టర్ అనుకోండి, ఆ అమ్మాయికి అన్నగా చేశాను. సో ఇందులో చాలా చక్కటి కామెడీతో కూడినటువంటి ట్రాక్స్ ఉన్నాయి. అందులో మా ప్రొడ్యూసర్ గారు కూడా అద్భుతంగా నవ్వించారు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసే నాకు నవ్వుకోలేక చచ్చిపోయాను. సో అంత చక్కటి కామెడీతో, అంత చక్కటి సాంగ్స్ రమేష్ గారు అందరూ చెప్తున్నారు. ఒకరా ఇద్దరా విద్యార్థినీలు, ఇది పాట నాకు తెలియదు కానీ, అంటే పాట తెలియదు కాదు, పాట పాడడం తెలియదు కానీ ఈ పాట మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. సో అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఈ చిత్రానికి అందించిన రమేష్ గారికి బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ, ప్రత్యేకంగా ఈ సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ దగ్గర అందరి దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో సారీ అన్న, ఎక్కువ టైం తీసుకున్నాను, ఏం అనుకోవద్దు. థ్యాంక్ యూ Much for being with us for this evening. Straight from the heart, I just like to say evidently to respected dignities on the stage and members of the media, my parents and every one of you, my family also. I'm so happy. This is my first movie. I had a privilege working with the Mr. Director Ravi Verma, and I can't express my in words only. And he's a man, and he's a very, very dedicated and so committed man. And the producers also, very conviction, and it's I'm so happy be with the working with the producers and the entire team and every one of you. Thank you so much. జంబులయ్య గారు, మా వనజమ్మ, మా కౌన్సిలర్స్ చాలామంది వచ్చారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సినిమా తీయడం అంటేనే ఒక పెద్ద టాస్క్. గతంలో ఇంకా ఎక్కువ ఉండేది. సినిమా ఇండస్ట్రీస్లో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మాకు బాగా తెలుసు. రసమయ్య గారు సినిమా తీసినప్పుడు, శంకర్ గారు సినిమా తీసినప్పుడు, జై బోలో తెలంగాణ, అంతకుముందు కూడా సినిమా ఇండస్ట్రీస్లో మామూలు వ్యక్తులకు స్థానం లేదు ఇక్కడ గతంలో. మరి ఇప్పుడు మార్చాలి, చాలా మార్చాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఎంతోమంది నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. హీరోలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, కామెడియన్ కావచ్చు. ఇలా మామూలుగా డ్రైవర్గా లేకపోతే ఒక ఫైటర్ కావాలంటే కూడా 1 లక్ష 2 లక్షలు డిపాజిట్ చేయాలండి అందులో. ఆ సిస్టమ్ గతంలో ఉండేది. తర్వాత కొన్ని కుటుంబాలకే పరిమితమైంది ఈ ఇండస్ట్రీ అనేది, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎవరో ధైర్యం చేసి సినిమా తీస్తే కూడా సినిమా బాగుంటుంది, కానీ థియేటర్లు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. గతంలో సినిమా తీస్తే సినిమా బాగుందంటే ఆ సినిమా యజమానులు తీసుకొని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకునేది. ఈరోజు సినిమా వాడు తీస్తాడు, అన్ని థియేటర్లు 100 థియేటర్లు ఉన్నాయంటే 100 థియేటర్లు ఇద్దరి మధ్యలో ఉంటాయి. సినిమా బాగలేకపోయినా వాడు ఆడిపిస్తాడు, వాడు లాభం వచ్చేటట్లు. కానీ సినిమా ఎంత మంచిగా ఉన్నా ఆ సినిమా ఇవ్వడు. 2 రోజులకే మంది వస్తలేదు, రావట్లేదు అని చెప్పి పని చేస్తాడు. ₹1,00,00,000 ఖర్చు పెట్టుకున్నాడు కూడా ధైర్యం చేసి సినిమా తీయలేకపోయిన పరిస్థితి ఉంది. ఎంతోమంది అప్పులాపాలైపోయి ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి కూడా ఈ ఇండస్ట్రీలో ఉంది. సినిమా కథలు ఎట్లయితే ఉంటాయో సినిమా తీసిన కథలు కూడా సినిమా కథలాగానే అయినటువంటి మారిపోయేటువంటి చరిత్ర కూడా ఉంది చాలా. మరి చాలా సందర్భాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఒకసారి పెట్టిన అందరు ప్రొడ్యూసర్స్. ఆ రోజు కూడా నేను వాళ్ళకి చెప్పిన, సినిమా హీరోలు మీ కొడుకులు, మీరు హీరోలే, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. మీరు 10 సినిమాలు తీస్తే 2 సినిమాలు మీరు తీస్తే 8 సినిమాలు వేరేళ్ళకి ఇవ్వండి. కానీ అన్ని సినిమాలలో మీరే రైట్స్ మీరే కొనుక్కుంటారు, సినిమా థియేటర్లు మీరే ఉంటాయి, హీరోలు మీరే, హీరోయిన్లు మీరే. దెబ్బలు తినేటోడు తను తినేటోడు మాత్రము బావాడు ఉంటాడు. ఇది ఎక్కడనే ఎవరన్నా అని చెప్పినాం. కనుక అది మారాలి, అది మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో రూపాయికి ఎకరం ల్యాండ్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ పెరగాలని చెప్పి. నానగ్రామ్గూడలో, ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, బంజారాహిల్స్లో ₹1 ఎకరం, ₹100 ఎకరం. ఇవన్నీ ఇండస్ట్రీ పెరిగితే చాలామంది కళాకారులకు స్థానం కలుగుతుందని,
ఉపాధి కలుగుతుందని చెప్పని ఒక మంచి మెసేజ్ తీసుకుపోయిన వాళ్ళు అవుతాం. ఇక్కడ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, కానీ దాని నుంచి 10 మంది బాగుపడ్డారు అనేది మాత్రం చాలా తక్కువ, 1-2% కూడా ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదం ఏం లేదు, ఇంకా రాష్ట్రం ఏర్పడింది. కళాకారులు ఎవరైనా సరే ఇక్కడ అందరికీ ఇండస్ట్రీకి మంచి స్థానం మా ముఖ్యమంత్రి, మా గవర్నమెంట్ ఉంటుంది. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. దీనికి ప్రాంతీయత్వం ఏముండదు, ప్రతిభ గల వాళ్ళకి ఇస్తారు. కానీ ప్రతిభ గల తెలంగాణ వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళ ముందు తీసుకొస్తేనే ఇబ్బంది ఉంటుంది. ప్లస్ అందరికీ న్యాయం దక్కేటట్లు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అంతా నా గుప్పిట్లో ఉండాలి, నేను చెప్పిందే నడవాలి. నాకు వ్యతిరేకం చేస్తే వాడు హీరో కూడా పనికిమాలినోడు అయిపోతాడు, లేదు ప్రతిభ గలవాడు కూడా వెనుక పడేస్తాడు అనేటువంటి భావన కలిగితే ఈ తెలంగాణ సమాజం సహించని మాత్రం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ దినదిన అభివృద్ధి జరగాలని చెప్పని ఎన్నో సంవత్సరాలుగా వివక్షకు గురైనటువంటి ఈ వర్గాన్ని ముందు తీసుకొచ్చి వాళ్ళకు ముందుంచి వాళ్ళను కూడా గొప్ప వాళ్ళని చేసేటట్లు చేయాలని చెప్పని, మరి ఒక్కొక్కరు 150 సినిమా థియేటర్లు పెట్టిన వాళ్ళు అవన్నీ బంద్ చేసి నిజమైనటువంటి ఎవరు సినిమా తీసినా ఆ సినిమా వాళ్ళకు సెటిలైట్ కొన్ని వస్తాయి, రైట్స్ వస్తాయి. అవి వాళ్ళకి పోతాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ వాళ్ళకి పోతాయి. మళ్ళీ సినిమా అన్నీ కూడా అంటే కష్టం. ఒక మహాత్ముడు ఉండే ఒక సినిమా, ఆయన సినిమా తీస్తే తెలంగాణ నిజాం ఏరియా అని ఉంటుంది కదా, ఈ నైజాం ఇప్పటి కూడా ఉంది, ఇలా ఎక్కడ లేదు. కానీ సినిమాలో మాత్రం నైజాం ఏరియా, తర్వాత ఆంధ్ర సీడెడ్. కానీ అన్నిటికన్నా ఎక్కువగా డిమాండ్ ఉన్నది నైజాం ఏరియా. అన్నీ అమ్ముకుంటారు కానీ ఆయన మాత్రం నైజాం ఏరియా మొత్తం పెట్టుకుంటాడు. నైజాం ఏరియా నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ మళ్ళీ ఇక్కడ మాత్రం గౌరవించిన పరిస్థితి గతంలో కనపడలే. ఆ వివక్ష అనేది పోవాలి. కళాకారులకు కళకు వివక్ష, ప్రాంతీయత లేకపోతే అవి ఉండొద్దు. ప్రతిభ గల వాళ్ళకు గుర్తించి మంచి ప్రోత్సాహం ఇచ్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఇండస్ట్రీస్లో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా మేము ముందుంటాం. అన్యాయం జరిగిన వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి ధైర్యంగా మేము స్వేచ్ఛగా హైదరాబాద్లో మంచి ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. ఎక్కడ పోయినా కూడా బయట ప్రాంతాలకు పోయి మేకప్ వేసుకుంటే 10 నిమిషాలకే మొత్తం చెమట వస్తుంది. కానీ ఈ వాతావరణంలో మీరు ఉదయం వేసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా చెక్కు చెదరకు ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అన్నీ దీన్ని మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి మా సోదరుడు మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మరి ఆయనకు ఎందుకు ఆలోచన వచ్చిందో సినిమా చేయాలని. కానీ మరి దయచేసి మీరు అందరూ కూడా సహకరించి ఆయనను ఈ సినిమా ఇంకా 2-3 సినిమాలు ఇచ్చేటట్లు మీరు చేయాలి, సహకరించాలని చెప్పి ఇందులో ఉన్న కళాకారులు కూడా అందరూ కూడా ఈయనకు సహకరించాలని చెప్పి మా శివాజీ గారు, ముఖ్యంగా శివారెడ్డి గారు, ఆయనకు ఇంకా పోతున్నట్టు తీయాలి అంటే అది కేవలం కొంతమందికే పరిమితమైనటువంటి దాన్ని మరి ఒక మారుమూల ప్రాంతం నుంచి మన మిత్రులు ఎంతో కష్టపడి కళాకారులుగా మరి ఎదిగి ఈనాడు ఈ యొక్క ఫిలిం తీసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రవివర్మ గారికి, పాండన్న గారికి, అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కళలు తెలంగాణ ప్రాంతంలో మరి ఎన్నో రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఆ కళలను మనం కూడా మరి ప్రాంతాలకు అతీతంగా మనం కూడా ప్రదర్శించి ముందుకు పోవాలని, దానికి మా అందరి సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహోత్సవానికి వచ్చేసిన మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారికి, మా అన్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, తర్వాత రసమయ్య అన్నగారికి, తర్వాత డైరెక్టర్ మన రవివర్మ గారికి, పేరు పేరున మరియు జేఏసీ, ఉస్మానియా జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించి తెలంగాణ రావడానికి
కారకుల్లో ఒకడైన మా అన్న సాంబశివ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ ఆడియో చాలా బాగుందని చాలామంది చెప్పారు, నాకైతే తెలియదు. నేను చెప్తున్నా, ఆడియో కంటే సినిమా బాగా తీశాడు, చాలా బాగా. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూశారు కదా సీన్స్, నా దగ్గర సగం సినిమా ఉంది, అన్నకు తెలియకుండా నా దగ్గర సగం సినిమా ఉంది. అదంతా చూశాను అన్న, అది సభాముఖంగా చెప్తున్నా, ఎవరికి ఇవ్వను, నా దగ్గర ఉంది, చూశాను. చాలా పెద్ద డైరెక్టర్ లాగా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లారిటీగా, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా, అంటే ఆయన కష్టం కనబడ్డది. ఈ సినిమా విజయవంతం కావాలని, అన్నకి చాలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారి మొదటి సినిమా ఇది. నాకు చాలా సినిమాలు ఉన్నా, నేను చిన్న సినిమాలే చేశాను. నేను ఎక్కువగా అంటే నా సినిమాల్లో ఇది ఒక పెద్ద సినిమా. నాకు మొదటిగా అవకాశం ఇచ్చింది రసమయ్య అన్న. ఆ సినిమా తర్వాత ఒక రేంజ్లో పేరు వస్తుంది అనుకున్న సినిమా ఇదే అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. దయచేసి నాకు మీరందరూ దీవెనలు అందించాలని, అట్లాగే మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళందరూ మాకు సహకరించి ప్రమోషన్స్ బాగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు చూసినా 2 minutes 1 minute అనే యాక్షన్, నాకేమో పెద్ద యాక్టర్ కావాలని ఇంట్రెస్ట్. కానీ ఎవరు అడిగినా 2 minutes అంటాడు, 5 minutes అంటాడు. అరే ఇదేంద్రా బాబు 5 minutes 2 minutes ఏంది. షార్ట్ ఫిల్మ్ తీసా, నాకు తెలియదు, ఒక సినిమా తీస్తుండు అని తెలుసు, ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సినిమా తీస్తుండు అని తెలుసు, అంతే. తోదకు షార్ట్ ఫిల్మ్ చూసినాక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాను నన్ను. నెగిటివ్ అంటే ఎంతసేపు ఉంటుంది అంటే 15 to 20 minutes అన్నాడు. 15 to 20 minutes చాలు, ఇంకేం కావాలి అన్నాను. ఇంకా మా డైరెక్టర్ని కలుస్తారా అంటే కలుస్తా, హైదరాబాద్. ఓకే, డైరెక్టర్ని కలిస్తే నా డైరెక్ట్ హీరోనే చేసేసాను నన్ను. ఆ హీరో 2 hours ఫిల్మ్, ఓకే డన్ చేస్తా, ఎందుకు చేయను, వై నాట్ అన్న. ఏం చేస్తున్నావు మీరు అడిగితే, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయరా, ఇట్లున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్? అవునన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను జస్ట్ ఇప్పుడు 17 years. ఎన్ని ఇయర్స్ అని అడిగితే 17 years అన్న. 17 years, అరే ప్రతిసారి ఎన్ని ఇయర్స్ అంటే 17 years అయిపోయి ఇప్పుడు 18 years కంప్లీట్ ఇప్పుడు పడ్డా అన్న, మొన్న July 2nd కంటే. అరే ఇంకా ఫిక్స్ అయిపోయిండు హీరో అని ఫిక్స్ అయిపోయిండు. నెక్స్ట్ సినిమాకి హీరో అన్నాడు. ఈ సినిమాకి నా టాలెంట్ చూసి అన్నాడు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు నాకు. అబ్బాయి నువ్వు చేస్తుంటే ఆ బైక్ మీద వస్తుంటే ప్రభాస్ లాగా ఉన్నావు అంటాడు, ఆ డ్యాన్స్ చేస్తే ప్రభాస్ అంటారు, ఏమన్నా ప్రభాస్ అంటారు. ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్న. ఇంకా రియలీ థ్యాంక్స్ అన్న. ఒక స్మాల్ రిక్వెస్ట్, డోంట్ ఎంకరేజ్ పైరసీ ప్లీజ్. యూ వాంట్ టు సీ ఫిలిం, గో టు థియేటర్. అండ్ 4 months ఆగితే అది ఎట్లా టీవీలో వస్తుంది, క్యాన్ యూ సీ ఇన్ టెలివిజన్స్ ప్లీజ్. చాలా ఎక్కువ అంటే ఇంకా నా ప్రపంచం తెలియట్లేదు, అంత ఆనందం వేస్తుంది ఇప్పుడు ఆడియో రిలీజ్ చూస్తుంటే. తర్వాత ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో అప్పుడు ఇంకా చూడాలి. ఈ సినిమా నేను చూసాను, చాలా బాగా వచ్చింది సార్. మా డైరెక్టర్ గారు అయితే అసలు చాలా బాగా తీశారు. నేను అలా వస్తానో అనుకోలేదు, అది అలా చేస్తానో అనుకోలేదు, చాలా బాగా తీశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. మా కెమెరామెన్ అయితే చాలా బాగా తీశారు నన్ను, నేను అనుకోలేదు కూడా ఇలా ఉంటానేమని. అందరికీ నమస్కారం అండి, జై హింద్. ఏమైనా తప్పులొప్పులు ఉన్నా కూడా క్షమిస్తారని, ఇంకోటి ములుగు నుంచి వరంగల్ నుంచి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ములుగు వరంగల్ వాళ్ళకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకోటి నన్ను కడుపులో పెట్టుకున్న నా మహబూబ్ నగర్, నా ప్రజలు, నా ఫ్రెండ్స్, నా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కన్నా నా తల్లిదండ్రులకి, నాకు గురువులు, నాకు చదువు చెప్పిన నా గురువులకి, నాకు కరాటేలో అద్భుతమైన విన్యాసాలు నేర్పిన నా కరాటే మాస్టర్ జాఫర్ ఖాద్రి గారికి ఈ సభాముఖంగా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను.
సినిమా విషయానికి వస్తే నేను ఈ స్టేజ్కి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోడి రాము అనే ఒక డాన్స్ మాస్టర్ పరిచయం హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన ద్వారా ఒక చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే ఒక జుట్టు శివ అనేది ఒక వ్యక్తి పరిచయం. వాళ్ళిద్దరి కూడా నేను ఎన్నటికీ మరివనని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ద్వారానే నాకు మా రవివర్మ పరిచయం అయింది. ఆ పరిచయమే మమ్మల్ని 7 ఏళ్ళు మా ప్రయాణం సాగిస్తూ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. తర్వాత నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు వెన్నెముకగా ఉన్నది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో మా అక్క, ఎవరైనా కానీ ఎవరో ఉన్నారనుకుంటాను, కానీ సభాముఖంగా మీ అందరి ముందర మా అక్కకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి విషాదకరమైన రోజు ఏంటంటే అది చెప్పకూడదు, కానీ ఈరోజు చెప్పుకుంటున్నాను. ఈరోజు మా అన్న మమ్మల్ని వదిలి పైలోకానికి వెళ్ళిన రోజు. కానీ ఆ రోజు అక్కడ నేను లేక అది మొత్తం కూడా మా అక్క మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని సభకు ఇస్తున్నాను. సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు నాకు టెక్నీషియన్ నుంచి, ఆర్ట్ డైరెక్టర్ నుంచి, కెమెరామెన్ కానుంచి, మ్యూజిక్ డైరెక్టర్ కానుంచి, యాక్చువల్ వచ్చేసి ఈరోజు పండగ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఫంక్షన్లో మేము తొలి పుట్టినరోజు చేసుకుంటున్నాము కళామ తల్లి ఒళ్ళో. ఇంకోటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇంకోటి మాకు సీనన్న కూడా ఒక చిన్న నాకు వాగ్దానం ఇచ్చిండు. అసలు నేను ఈ సినిమా చేస్తున్నానని తెలియకముందే, కానీ అది సీనన్న కూడా అది వెన్నంటుంటూ అది నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి మా సీనన్న కూడా ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా లాంచ్ చేసే వరకు పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉండి అందరు వచ్చిన వాళ్ళందరూ తిలకిస్తారని, తర్వాత మహబూబ్ నగర్ అనే ఒక చిన్న ఊరు నుంచి డాన్స్ మాస్టర్స్ కూడా ఒక సాంగ్ ప్లే చేస్తున్నారు ఇందులో. అది కూడా చూసి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండోది వచ్చేసి మా హీరోయిన్ సమలి గారికి, నరేష్, ఎవరైనా కానీ నేను ఒకసారి మా నరేష్కి ఒక మాట చెప్పాను, హీరో నరేష్ గారికి, బాబు మా సినిమాలో మంచి అద్భుతమైన పాటలు ఉన్నాయి, మా సినిమా చాలా బాగుంది. నేను అందరిలాగా పెద్ద పెద్ద గొప్పల మాటలు నేను చెప్పనండి. నా సినిమా బాగుంది అంతే, అందంగా ఉంది అంతే, కానీ సూపర్ డూపర్ బంపర్ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరే అంటారు బాగుంది అద్భుతం అని. నాకు అదొకటే కావాలి. అదే మాట నేను కూడా ఈ సాంగ్స్ బాగున్నాయని చెప్పేసి మా నరేష్కి చెప్తే ప్రతి ఒక్కరు అట్లాగే అంటారు మనసులో అనుకున్నాడు అతను. ఎందుకంటే కాకి పిల్ల కాకిగా ముద్దు, ఏ ప్రొడ్యూసర్ అయినా తన పాటలు ముద్దే అని అనుకుంటాడు అని చెప్పేసి 2 డేస్ అలాగే అనుకున్నాడు. 3వ రోజు నా పాటలు విని చేతులెత్తి మొక్కి నా దగ్గరికి వచ్చింది. ఏంది నరేష్ అంటే, లేదు సార్ మీరు అన్న మాట 100% కరెక్టు, పాటలు మాత్రం కరెక్ట్ మనిషికి కనెక్ట్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రొడ్యూసర్ తన పాటలు తను గొప్పనే చెప్పుకుంటారని చెప్పేసి అనుకున్నాం. కానీ అతను వచ్చి ఒప్పుకున్న తర్వాత నాకు ఇంకా ధైర్యం పెరిగింది. కానీ నాకు ఈ ధైర్యం పెరగడానికి కూడా నా తమ్ముడు అనిల్ కుమార్